అందరికీ నమస్కారం. ఇంతకు ముందు వరకు నేను ఎండ్ ఆఫ్ ది డే వీడియోలు చేయడం జరిగింది. సో, ఇప్పుడు ఇంట్రాడేలో నిఫ్టీ విశ్లేషణ చేయబోతున్నాను. సో, ఇప్పటివరకు మనము ఎండ్ ఆఫ్ ది డేలో అనాలిసిస్ చేసాం కాబట్టి, డైలీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ చార్ట్‌ని అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తున్నాం కాబట్టి, 1 డే టైమ్ ఫ్రేమ్ కన్నా లోయర్ లెవెల్స్ అంటే 1 అవర్ టైమ్ ఫ్రేమ్ అండ్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీ చార్ట్స్, టెక్నికల్ చార్ట్స్ ఏం చెప్తున్నాయి? ఏ విధంగా జరిగే అవకాశాలుంటాయి? అదొకసారి మనం గమనిద్దాం. నిన్న మనం చెప్పుకున్నట్టు నిఫ్టీ ఇంపార్టెంట్ కీ రెసిస్టెన్స్ లెవెల్ 25,350 లెవెల్స్‌ని ఓపెనింగ్‌లోనే టెస్ట్ చేయడం జరిగింది. కాకపోతే దానిపైన సస్టైన్ అవ్వలేకపోతుంది. దాని కింద ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. సో, ఇక్కడి నుంచి మార్కెట్ దిశ ఇంట్రాడేలో ఏ విధంగా కదలాడవచ్చు? ఏం జరగడానికి ఎక్కువ అవకాశాలున్నాయి? ఒకసారి చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ మనం మొన్నటి నుంచి ఇదే చార్ట్ ని గమనిస్తా ఉన్నాం. 25,350 లెవెల్ ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ ఓపెనింగ్ లోనే టెస్ట్ చేయడం జరిగింది. దాని కింద ట్రేడ్ అవుతుంది ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనం ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం చూస్తున్నాం కాబట్టి లోయర్ టైం ఫ్రేమ్ కి మనం చేంజ్ అవుదాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ చార్ట్ టైం ఫ్రేమ్ లో మనం చూస్తుంటే కనుక నిఫ్టీ చార్ట్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి అన్నది ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే కనుక నేను ఇంతకు ముందు ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను ముఖ్యంగా ఎలియట్ వేవ్ థియరీని ఫాలో చేస్తుంటాను కాబట్టి ఎంత కాదనుకున్నా ఆ చార్ట్ ప్యాటర్న్స్ కనబడతా ఉంటాయి చార్ట్ ఓపెన్ చేయగానే. సో అలాంటి ప్యాటర్న్స్ చార్ట్ ప్యాటర్న్స్ కనుక ఒకసారి గమనిస్తే ఈ లెవెల్ ఒకటి, ఇంకొకటి డౌన్ సైడ్ లో ఒక సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ ఉంది. ఇది 24,920 లెవెల్. సో లోయర్ లెవెల్ నుంచి మనము బౌన్స్ బ్యాక్ ని కనుక గమనిస్తే ఒక చార్ట్ ప్యాటర్న్ అన్నది కనబడుతుంది క్లారిటీగా. అది ఏబిసి చార్ట్ ప్యాటర్న్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఏ, ఇక్కడ బి, ఇక్కడ సి. ఇది ఏబిసి ఫ్లాట్ ప్యాటర్న్ అని అంటుంటాం మనం జనరల్ గా. సో ఇప్పుడు దీని ఏ లెవెల్ పీక్ లెవెల్ వచ్చేసి హయ్యర్ లెవెల్ 25,434 దగ్గర కనబడుతుంది. ఈ రోజు హయ్యర్ లెవెల్ వచ్చేసి 25,369 అంటే 370 అనుకోండి. సో ఆ లెవెల్ దగ్గర కనబడుతుంది. సో ఇప్పుడు మనము వేవ్ సి ఆఫ్ కరెక్షన్ మోడ్ లోనే ఉందని అనుకోవచ్చు. ఎప్పటి వరకు ఈ రెసిస్టెన్స్ లెవెల్ 25,432 ఏదైతే ఉందో వేవ్ హయ్యర్ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే ఈ కరెక్షన్ మోడ్ నుంచి మనము అప్ ట్రెండ్ లోకి టర్న్ అరౌండ్ అయింది మార్కెట్ అని కన్ఫర్మేషన్ వస్తుంది. ఇంకా రెండో మాట ఆలోచించాల్సిన అవసరం ఉండదు అప్పుడు. కాకపోతే దాని కింద మనం ఉన్నంత వరకు మార్కెట్ సెల్ అండ్ ర్యాలీ మోడ్ లోనే ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఈ లెవెల్ దగ్గర అంటే 25,477 దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఇంపార్టెంట్ సపోర్ట్ ని బ్రేక్ డౌన్ చేసి కింద ట్రేడ్ అయింది కాబట్టి అప్పుడున్న సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ గా మారిపోయింది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ గా మారిపోయింది కాబట్టి ఈ లెవెల్ కి ఎప్పుడు ప్రైస్ వచ్చినా కూడా ప్రైస్ రిజెక్షన్ అన్నది జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైనా ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడల్లా మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ ఇక్కడ అమ్మకాలకు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతుంటారు. అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అనేది డౌన్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ రెండు విషయాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే ప్రస్తుతానికి నిఫ్టీ 25,360 25,280 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకొక బౌన్స్ బ్యాక్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంతవరకు అంటే 350 370 నుంచి ఆల్మోస్ట్ 25,430 ఆ లెవెల్ వరకు ఒక బౌన్స్ బ్యాక్ తర్వాత ఇక్కడ ప్రైస్ రిజెక్షన్ అన్నది ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో అది రిజెక్షన్ ఎదుర్కొంటే కనుక ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన లెవెల్ ఇది. ఎందుకంటే ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిందంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మళ్ళీ 24,920 లెవెల్ వరకు
స్పీడ్గా పడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మాత్రం లోయర్ లెవెల్స్లో బై చేసి లాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఈ బౌన్స్లో మాత్రం ఒకసారి పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అన్న చేసుకోండి. ఎందుకంటే మార్కెట్స్ తీవ్రంగా అమ్మకాలు తిరుగురయ్యే అవకాశాలు ఓపెన్గా ఉన్నాయి. సో అది జరగకుండా మనకి క్లోజింగ్ టైం వరకు 25,350 పైనే నిఫ్టీ క్లోజ్ అవ్వగలిగింది సక్సెస్ఫుల్గా అంటే మాత్రం మార్కెట్స్ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు మనం కొట్టిపారేయలేము. ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, ఫాలింగ్ ట్రెండ్ లైన్ అనేది ఇదే రేంజ్ దగ్గరలో ట్రేడ్ ఉంది. సో ఫాలింగ్ ట్రెండ్ లైన్ వచ్చేసి ఈ లెవెల్ దగ్గర ఉంది. మనం నిన్న కూడా ఇది డ్రా చేసుకున్నాం. సో ఈ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్అవుట్ చేయాలి అంటే దీనిపైన క్లోజ్ అవ్వాలి. సో దీనిపైన క్లోజ్ అయితేనే మనకి ట్రెండ్ చేంజ్ అయింది, డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్లకు మార్కెట్ ప్రవేశించింది అని అనుకోవచ్చు. దాని కింద ఉన్నంత వరకు సెల్లర్స్ డామినేషన్ కొనసాగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ లెవెల్ అంటే ఆల్మోస్ట్ 25,400 430 రేంజ్ వస్తే మాత్రం పార్షియల్ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసేసుకోండి లాంగ్ పొజిషన్స్లో. ఒక రిజెక్షన్ వచ్చింది అంటే మాత్రం మనము ఈరోజు సెకండ్ హాఫ్లో స్పీడ్ కరెక్షన్ అనేది మార్కెట్లో రావడానికి ఓపెన్ ఛాన్సెస్ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఇప్పుడు 25,279 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ టెస్ట్ చేసే లెవెల్ ఏంటంటే 25,030 ఆ రేంజ్ వరకు డిప్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కొట్టిపారేయలేం. ఇంకా తీవ్రంగా ఉంటే మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్గా 24,920 లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేసే అవకాశాలు కూడా కొట్టిపారేయలేం. సో మార్కెట్లో ఏదైనా సాధ్యమే, జాగ్రత్తగా ఉండండి. మార్కెట్లో ఎప్పుడైనా ప్రాఫిట్స్ వచ్చాయంటే ఇమీడియట్గా బుక్ చేసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఇప్పుడు కన్ఫర్మ్గా బ్రేక్అవుట్ అనేది జరగలేదు కాబట్టి ఎవ్రీ బౌన్స్లో ప్రాఫిట్ బుకింగ్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు కూడా వచ్చిన ప్రాఫిట్స్ని బుక్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ప్రస్తుతానికి అదే మోడ్లో ఉంది మార్కెట్. సో కంపల్సరీగా బ్రేక్అవుట్ చేసి దానిపైన క్లోజ్ అవ్వగలిగింది ఈ లెవెల్ పైన అంటే అప్పుడు మీరు లాంగ్ పొజిషనల్గా క్యారీ చేయొచ్చు. సో అది జరిగినంత వరకు ఎవ్రీ బౌన్స్ అన్నది ప్రాఫిట్ బుకింగ్కి గురయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. 1 అవర్ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చార్ట్ చూడడం జరిగింది. ఇంకా లోయర్ లెవెల్స్ 15 మినిట్ టైం ఫ్రేమ్లో నిఫ్టీని చూస్తే కనుక ఇవన్నీ కూడా ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటాయి. అంతేగా తప్ప పొజిషనల్ ట్రేడర్స్ 1 అవర్ టైం ఫ్రేమ్ కన్నా కిందికి దిగకుండా ఉండడమే బెటర్. ఎండ్ ఆఫ్ ది డే చార్ట్ అంటే డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ చార్ట్ అనాలిసిస్ చేస్తే సరిపోతుంది. ఈ ఇంట్రాడే చార్ట్స్ అన్నీ కూడా ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి ఈజీగా ఉంటాయి అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే ఇంటర్నల్ చార్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మూమెంటం ఎలా ఉంది అని అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్ ఇది 24,920. అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది 25,420 వరకు. సో ఈ బౌన్స్ అంతా కూడా 3 వేవ్ ప్యాటర్న్లో వచ్చింది. అంటే మనం దీన్ని కరెక్టివ్ బౌన్స్గా భావించవచ్చు యాజ్ పర్ ఎలియట్ వేవ్ ప్రిన్సిపల్. సో అక్కడి నుంచి మళ్ళీ చిన్న కరెక్షన్ వచ్చింది, మళ్ళీ అది ఇంటర్నల్ వేవ్ బి అని అనుకోవచ్చు. సో మళ్ళీ మొన్న వచ్చిన లోయర్ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. సో ఇది ఏబిసి ఫ్లాట్ ప్యాటర్న్ అని చెప్పొచ్చు. ఫ్లాట్ ప్యాటర్న్ నార్మల్గానే క్లాసికల్ టెక్నికల్ అనాలిసిస్లో కూడా మనకు జనరల్గా కనపడుతుంది. సో ఈ వేవ్ సి అనేది ఎక్కడ వరకు వెళ్ళొచ్చు అంటే వేవ్ ఏ హయ్యర్ లెవెల్ 25,420 430 జూన్ వరకు బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. అది మ్యాక్సిమం. ఎక్స్టెండ్ అయితే కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాకపోతే మనకు ఇమ్మీడియట్గా నెక్స్ట్ రెసిస్టెన్స్ అన్నది ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ అనుకున్నామో ఆ సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్గా మారింది. 25,475 480 జోన్ అనుకోండి. సో నేను అనుకోవడం మ్యాక్సిమం నిఫ్టీలో బౌన్స్ వస్తే కనుక 25,400 నుంచి 430 వరకు రావచ్చు. అక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లు డౌన్ సైడ్ వైపుగా మూవ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే ఉంది. సో దీనికి నెగేట్ చేయాలంటే మాత్రం నిఫ్టీ ఈరోజు క్లోజింగ్ టైం వరకు 25,350 పైన సక్సెస్ఫుల్గా క్లోజ్ అయితే రేపు మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశాలు ఓపెన్గా ఉంటాయి. అదా కాకుండా 25,100 కన్నా కిందికి క్లోజ్ అయితే మాత్రం మళ్ళీ స్ట్రైట్ ఫార్వర్డ్గా 24,920 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని బ్రేక్ డౌన్ కూడా చేయొచ్చు రాబోయే రోజుల్లో. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఇంటర్నల్గా రీసెంట్ లోయర్ లెవెల్స్ నుంచి గమనిస్తే ఇక్కడ 1 2
3, 4 ఇంకొక చిన్న బౌన్స్ బ్యాక్ రావడానికి ఓపెన్ ఛాన్సెస్ ఉన్నాయి. అంటే 25,000 380 నుంచి 25,430 వరకు మనకి ఇక్కడ రివర్స్ అవుతుంది అనడానికి మనకి ఇంకొక ఇండికేషన్ ఏంటి అంటే ఈ RSI ఏదైతే ఉందో ఇండికేటర్స్ లో నెగటివ్ డైవర్జెన్స్ ఏర్పడితే మాత్రం కొద్దిగా ఐడియా ఉంటుంది మార్కెట్స్ ఇక్కడ నుంచి వీక్ అవ్వడానికి ఓపెన్ ఛాన్సెస్ ఉన్నాయని. కాబట్టి అది జరుగుతుందా లేదా మనం చూద్దాం. ఇంకా మనకంటే ఇప్పుడే 10:50 అవుతుంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది మార్కెట్లో మూవ్మెంటం రావడానికి. నేను అనుకోవడం మార్కెట్ సెకండ్ హాఫ్ లో మాత్రం ఈ లెవెల్ టెస్ట్ చేసి రివర్స్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ అయితే కనబడుతుంది యాజ్ ఆఫ్ నౌ. సో చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారం అయితే ఇది మన అనాలిసిస్. ఈవినింగ్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.